ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ చేరింది. బంగ్లాదేశ్ తో నిన్న జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. ఇక ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ తో తలపడనుంది. కాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నంతసేపు భారత్ స్కోరు 200కు దాటుతుందని అనుకున్నారు. కానీ తాను 75 పరుగులు చేశాక అవుట్ అయ్యాక ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. చివర్లో హార్దిక్ పాండ్యా దాటిగా ఆడడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్ ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చి 127 పరుగులకే కుప్పగూల్చారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జకీర్ అలీ స్పందించాడు. భారత్ మ్యాచ్ లో గెలిచింటే ఫైనల్లో ఉండేవాళ్ళం, కానీ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ చేరుతామని జకీర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో తమ బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను సాధారణ స్కోర్ కి కట్టడి చేయగలిగామని అన్నాడు. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ తొలి 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ ఓడిపోయినా సరే టీమిండియా బ్యాటర్లకు కళ్ళెం వేశాం. అయితే బ్యాటింగ్ లో మంచి భాగస్వామ్యాలు నమోదు చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉండేవని జకీర్ అలీ అన్నాడు. అయితే ఈ మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ముఖ్యంగా ఓపెనర్లు దూకుడుగా ఎలా ఆడాలో అభిషేక్ శర్మ నుంచి నేర్చుకున్న ప్రణాళికలను రాబోయే మ్యాచ్ లో అమలు చేస్తామని. అయితే ఈ రోజు గురువారం మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ చేరతాం. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యంతోనే టీమిండియా చేతిలో మా ఓటమికి కారణమైందని, అలాగే భారత బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని జకీర్ అలీ చెప్పుకొచ్చారు.